తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో బీఆర్ఎస్ పార్టీ బలోపేతంలో అత్యంత క్రియాశీలకంగా వ్యవహరించిన నేతల్లో కుసుమ జగదీష్ ఒకరు. పార్టీ ఆవిర్భావం నుంచి కేసీఆర్ అడుగుచాడలో నడిచిన జగదీష్ ములుగు జిల్లాలో పార్టీకి బలమైన పునాది వేశారు. అయితే దురదృష్టవశాత్తు 2 ఏళ్ల క్రితం ఆయన అకస్మాత్తుగా గుండెపోటుతో మరణించారు. ఆయన మరణం పార్టీకి తీరని లోటును మిగిల్చడమే కాకుండా ఆయన కుటుంబంలో పెనుచీకట్లను నింపింది. అయితే కుసుమ జగదీష్ తన పిల్లలను గొప్ప చదువులు చదివించాలని, తన కుమార్తెను డాక్టర్గా చూడాలని కలలు కనేవారు. ఆయన మరణ అనంతరం ఆ కుటుంబం ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నప్పటికీ ఆయన కుమార్తె సుకీర్తి పట్టుదలతో చదివి మెడిసిన్ సీటు సాధించింది. అయితే వైద్య విద్యకు అయ్యే భారీ ఫీజును చెల్లించడం ఆ కుటుంబానికి భారంగా మారింది. ఈ విషయం తెలుసుకున్న పార్టీ సీనియర్ నాయకులు కేసీఆర్ దృష్టికి తీసుకువెళ్లారు. వెంటనే స్పందించిన కేసీఆర్ ఆ బిడ్డ చదువు ఆగిపోకూడదని, తండ్రి లేని లోటు ఆమె చదువుకు ఆటంకం కాకూడదని నిర్ణయించుకున్నారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్ నియోజకవర్గంలోని ఎర్రవెల్లి వ్యవసాయ క్షేత్రంలో ఉన్న కేసీఆర్ నివాసానికి సుకీర్తి ఆమె కుటుంబ సభ్యులు చేరుకున్నారు. ఈ సందర్భంగా కేసీఆర్ వారితో ఎంతో ఆత్మీయంగా మాట్లాడారు. జగదీష్ సేవలను గుర్తు చేసుకుంటూ ఆయన కుటుంబం ఎప్పుడూ తన కుటుంబంలో భాగమేనని హామీ ఇచ్చారు. సుకీర్తి మెడిసిన్ చదవడానికి అవసరమైన పూర్తి ఫీజు మొత్తానికి సంబంధించిన వ్యక్తిగత చెక్కును కేసీఆర్ ఆమెకు అందజేశారు. చదువులో నీకు ఇంకేం అవసరమైనా నేనున్నానంటూ కేసీఆర్ ఆమెను ఆశీర్వదించారు.